మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం మేడం. నమస్తే మా. మేడం, మనకి జూలై మాసంలోనే టారో కార్డ్స్ ప్రకారం ఆ మంత్ ఎలా ఉండబోతుంది అంటారు? అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా ఆ మంత్ లో ఎలా ఉండబోతుందో ఒకసారి వాటన్నిటి గురించి అయితే మాకు చెప్పండి. తప్పకుండా అమ్మా. అయితే మనం ఒక్కసారి జూలై 2025 ఓవరాల్ గా ఎట్లా ఉండబోతుంది టారో ప్రెడిక్షన్స్ ప్రకారం ఒక్కసారి చూసి చెప్దాం. ఓకే, జూలై 2025 ఓవరాల్గా మంత్ చూసుకున్నట్టయితే గనక ఇదేంటంటే ఒక్కొక్కసారి మనం కొన్నిటిని జస్ట్ లెటింగ్ గో అంటాం, వదిలేసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే మనకి పనికిరానివి ఇంకా మనం కొన్నిటిని పట్టుకొని అలాగే ఉంటాం చూడు, అది ఏదైనా కానివ్వండి, అది ప్రాపర్టీస్ అవ్వచ్చు, ఎందుకు పనికిరాదు ఆ ప్రాపర్టీ, అది అమ్మలేము ఉంచుకోలేము, అట్లాంటి పరిస్థితులు ఉంటాయి కదా. సో ఏదో రకంగా వాటి నుంచి మీరు దూరం అయిపోవడానికి చూడాలి. అది మనుషులే అవ్వచ్చు, ప్రాపర్టీస్ అవ్వచ్చు, ఫీలింగ్సే అవ్వచ్చు, అన్ని రకాలుగా చూసుకుంటే లెటింగ్ గో అంటాం అనమాట. నార్మల్గా టారో లాంగ్వేజ్లో చూసుకుంటే జస్ట్ వెళ్ళిపోనివ్వండి అవన్నిటిని. ఒక కొత్త స్టార్ట్, ఒకటి ఎనీథింగ్ కొత్తగా మొదలు పెట్టాల్సిన మంత్ జూలై అనమాట. అండ్ ఫైనాన్సెస్ పరంగా వీటి పరంగా చూసుకుంటే నార్మల్గా స్టాక్ ఎక్స్చేంజెస్ అవన్నీ చూసుకుంటే కొంచెం స్టేబుల్ మంత్గానే కనపడుతుంది మనకి జూలై మంత్ అనమాట. అలాగే ఏంటంటే స్టూడెంట్స్కి వాళ్ళకి మంచి మంత్ జూలై, బాగానే ఉంటుంది స్టూడెంట్స్ అందరికీ. అంటే కొంచెం పాజిటివ్గానే కనపడుతుంటుంది. అంటే మనం రాశి ప్రకారం చూసుకున్నప్పుడు అది వేరేగా ఉంటుంది. ఓవరాల్ ఎనర్జీస్ చూస్తే కనుక స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ పరంగా అంత బ్యూటిఫుల్ మంత్గానే కనపడుతుంది. అయితే జూలై మంత్లో ఒక చిన్న ఇండికేషన్ ఉంది ఇక్కడ. మనం చాలామంది కొంచెం కోపం లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పెరుగుతాయి అన్నమాట. ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, చిరాకులు, ఇవన్నీ కాస్త అందరు ఓవరాల్గా ఎనర్జీ అట్లా ఉంది కాబట్టి, యూనివర్సల్ ఎనర్జీ ఇట్ సెల్ఫ్ అలా ఉంది కాబట్టి కొంచెం చిరాకులు, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, ఫ్యామిలీస్ మధ్యలో చిన్న చిన్న ఇష్యూస్ రావడము, ఇట్లాంటివన్నీ కనబడుతున్నాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో ఇంట్లో, చిన్న చిన్న వాచెస్, టీవీలు, ఫ్రిడ్జ్లు ఫ్రీక్వెంట్గా చాలా మంది ఇళ్లలో రిపేర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఏం చేస్తారంటే ఒక చిన్న అడ్వైస్, ఇట్లాంటివి ఎప్పుడైనా తొందర గీజర్లు అవ్వచ్చు, వాషింగ్ మెషిన్స్ అవ్వచ్చు, ఎనీథింగ్ అనమాట, ట్రబుల్స్ చూస్తూ ఉంటారు. ఓకే, ఎందుకంటే ఎనర్జీ అట్లా ఉంది, జూలై ఎనర్జీ కాబట్టి. ఒకవేళ అట్లా ఏమైనా అవుతే ఇమీడియట్గా దాన్ని ఫిక్స్ చేయించడానికి ట్రై చేయండి. ఓకే, ఇవన్నీ నార్మల్గా ఆస్ట్రాలజికల్గా చెప్పాలంటే రాహు ఎనర్జీస్ అంటాం. రాహు ఎనర్జీ బాగోలేనప్పుడు ఇట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ అంతా పాడైపోవడము, వెహికల్స్ పాడైపోవడము, బాగా పనిచేసే వస్తువు సడన్గా డ్యామేజ్ అయిపోయి ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఇది కొంచెం ఒకటి చూసుకోండి సార్. దీనికి ఇంకొక రెమెడీ ఏంటంటే, మీ ఇంట్లో ఎక్కడైతే డార్క్ ప్లేసెస్, చీకటిగా కొన్ని ఏరియాస్ ఉంటాయి కదా, స్టోర్ రూమ్ బాగా చీకటిగా ఉంటుంది, లేకపోతే ఇంకొక కార్నర్ చాలా చీకటిగా ఉంటుంది. సో అట్లా చీకటిగా ఉండే ప్లేసెస్ ఏం చేస్తారంటే అక్కడ ఏదో చిన్న బల్బు, 0 వాట్ బల్బు ఏదో అంటున్నాం కదా, అట్లాంటి వెలిగేలాగా చూసుకోండి. ఆ చీకటిని అట్లానే వదిలేదు, ఎందుకంటే డార్క్ ఎనర్జీస్ అంటాం. అట్లా జూలై అంటే జనరల్గా చూసుకుంటే బాగానే ఉంది. కాకపోతే కొన్ని విషయాలలో జూలైలో కొంచెం చిన్న అప్స్ అండ్ డౌన్స్ అవి చూస్తూ ఉంటాం. కాబట్టి రిలేషన్షిప్ విషయాలలో కూడా తెగేదాకా లాగొద్దు ఎవరైనా కానివ్వండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఎనర్జీ ఇరిటేషన్స్, కోపాలు అవన్నీ ఎక్కువ రేంజ్లో ఉంటాయి. కాబట్టి ఏదైనా చిన్న దెబ్బలాట్లు అట్లాంటివి అవుతుంటే ఒకళ్ళు తగ్గి అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే నార్మల్గా బాగుంటుంది అనమాట. పిల్లల విషయాల్లో కేర్ఫుల్గా నార్మల్గా ఎట్లా అయితే ఉంటారో వాళ్ళ స్టడీస్ పరంగా అన్ని రకాలుగా బాగుంటే అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. స్టూడెంట్స్కి స్టూడెంట్ ఎనర్జీ బాగుంది కాబట్టి ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. రిలేషన్షిప్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యపరంగా ఒక్కొక్క రాశి ప్రకారం చూసి చెప్తాను. మ్యామ్, జూలై మంత్లోని వృషభ రాశి వారికి మరి వీరికి చూసుకున్నట్లయితే టారో కార్డ్స్ ప్రకారం ఈ మంత్ మొత్తంలోని వీరికి ఎలా ఉండబోతుందో ఒక్కసారి వారి ప్రిడిక్షన్ చెప్పండి. తప్పకుండా. సో జూలై 2025 వృషభ రాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది అన్నది ఒక్కసారి ఎనర్జీస్ చూసి చెప్తాను. ఓకే, సో ఓకే, ఫస్ట్ లక్కీ డేట్స్ వచ్చినాయి మీకు. ఒకటి మీ లక్కీ డేట్ 6 వృషభ రాశి వాళ్ళకి ఫర్ ద మంత్ ఆఫ్ జూలై. 6 ఈజ్ లక్కీ నంబర్ అనమాట. ఓకే, సో
అంటే ఎవరు రకంగా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు లక్కీ నెంబర్స్. సో నేను దాన్ని ఎట్లా లక్కీ నెంబర్ ఎట్లా చెక్ చేసుకోవాలి అవన్నీ కాదు. 6 మీ లక్కీ నెంబర్. సో 6 o'clock అట్లా టైమింగ్స్ ఉంటాయి కదా, మీరు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నప్పుడు. అదేవిధంగా 7, 21, 14 ఈ 3 డేట్స్ మీకు ఫేవరబుల్ డేట్స్గా ఉంటాయి ఫర్ ద మంత్ ఆఫ్ జూన్. ఫస్ట్ ఇది వచ్చింది కాబట్టి చెప్పాను. మీ లక్కీ కలర్ బ్రౌన్ కలర్ ఫర్ ద మంత్ ఆఫ్ జూలై. సో అయితే ఓవరాల్గా మనం ప్రెడిక్షన్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏదైతే ఉందో ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. సో ఎవరో ఏదో చెప్పారు, ఏదో ఫోర్స్ చేసేస్తారు కాబట్టి ఎందులోనూ ఇన్వెస్ట్ చేయడం అట్లాంటివి చేయకుండా జూలై మంత్లో ఏంటంటే కాస్త కేర్ఫుల్గా మీ ఫైనాన్సెస్ అవన్నీ కొంచెము కేర్ఫుల్గా చూసుకొని ఇన్వెస్ట్మెంట్స్ ప్రాపర్గా చేసుకోవడం ఒకటి చాలా సజెస్టెడ్. హెల్త్ పరంగా చూసుకుంటే కనుక గొంతుకి మెడకి సంబంధించినవి ఏదైనా చిన్న చిన్న అంటే ఈఎన్టీ అంటాం కదా, సో ఈఎన్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఏదొచ్చినా ఇమీడియట్గా మీరు వెళ్ళి డాక్టర్ని చూసి దానికి కావాల్సిన రెమెడీస్ కానీ మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ మెడికేషన్స్ అవన్నీ చూసుకోవడం చాలా చాలా అడ్వైజబుల్ అనమాట. అలాగే దాని తర్వాత ఎవరైనా కోర్ట్ కేసెస్ అట్లాంటివి ఉంటే కనుక ఎనీ ఇష్యూ, డైవర్స్ కేసెస్ అవ్వచ్చు లేదా ల్యాండ్ రిలేటెడ్ ఎనీ కేసెస్ ఉంటే జడ్జిమెంట్ మీకు ఫేవర్గానే ఉంటుంది ఇన్ ద మంత్ ఆఫ్ జూలై. కాబట్టి కానీ ఆ జడ్జిమెంట్ మీకు ఫేవరబుల్గా ఉంటుంది కదా అనేసి మీరు అట్లా రిలాక్స్ అవ్వకుండా మీరు చేయాల్సిన ఎఫర్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఎఫర్ట్ వేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు బెనిఫిషియల్గా ఉంటుంది ఫర్ ద మంత్ ఆఫ్ జూలై. అదేవిధంగా ఏంటంటే మీకు ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా ఇచ్చి ఉంటే గనక ఎనీథింగ్ సర్వీస్ పరంగా ఏదైనా చేస్తుంటే మీకు సహాయం చేస్తుంటే కనుక మీకు అవకాశము వస్తుంది అతి తొందరలో వాళ్ళకి మళ్ళీ రీపే చేసేయడానికి. ఎనీ హెల్ప్, మనీ ఒకటే కాదు, హెల్ప్ అంటే ఏదో ఒక రకంగా మనం చాలా మందికి చాలా రకాలుగా సహాయం చేస్తూ ఉంటాం కదా. సో అట్లా మీరు ఎవరి దగ్గర నుంచో ఒక హెల్ప్ తీసుకున్నారు కాబట్టి అది మళ్ళీ వెనక్కి ఇచ్చేయడానికి మంచి టైం. ఓకే, రిలేషన్షిప్స్లో చిన్న చిన్న ఇష్యూస్ కనపడుతున్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి అనమాట. అంటే బ్యాలెన్స్ చేసుకోవడం చాలా చాలా అవసరం ఇక్కడ. జాబ్ పరంగా చూసుకుంటే కొంచెం స్ట్రెస్ఫుల్గానే ఉంటుంది జూలై మంత్ మీకు, కాబట్టి కొంచెం బ్యాలెన్స్ చేసుకోండి. అందుకే అన్న ఈ స్ట్రెస్ వల్ల ఆరోగ్యం కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు వెళ్ళిపోయారు అనుకున్న వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు, ఎవరైనా అవ్వచ్చు. గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ చేసి వెళ్ళిపోవచ్చు, బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు. సో అట్లా కనెక్ట్ అయినప్పుడు ఈసారి కొత్త రిఫ్రెష్ అంటే మళ్ళీ వాళ్ళు వస్తున్నారు లైఫ్లో కాకుండా వాళ్ళు ఒక మార్పు, ఒక ఆలోచన, ఒక క్లారిటీ తోటే మీ లైఫ్లోకి వస్తున్నారు కాబట్టి మీకు యాక్సెప్ట్ చేసేంత మనసు ఉంటే కనుక డెఫినెట్గా యూ కెన్ ఆ థాట్ కన్సిడర్ చేసుకోవచ్చు మీరు వృషభ రాశి వాళ్ళనమాట. ఓకే, మీకు ఫేవరబుల్ కలర్ బ్రౌన్ కలర్ ఫర్ ద మంత్ ఆఫ్ జూలై. అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరైనా మీకు సహాయం కోరి వస్తే కనుక మీరు వాళ్ళకి డెఫినెట్గా సహాయం ఎక్స్టెండ్ చేయాల్సిందే. ఓకే, లేదు కాదు కూడదు కాకుండా మీకు చేతనైనంత సహాయం చేసినప్పుడు మీకు ఫ్యూచర్లో అదొక బ్యాంక్ బ్యాలెన్స్ లాగా మీకు ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా ఒక అవసరం వచ్చినప్పుడు మీకు ఎవరు వచ్చి హెల్ప్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా యూనివర్స్ ఇట్ సెల్ఫ్ విల్ హెల్ప్ యూ అనమాట. కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న రెమెడీస్ ఇవన్నీ మైండ్లో పెట్టుకుని ఉంటే మీకు జూలై మంత్ అంతా పీస్ఫుల్గా వెళ్ళిపోతుంది. మ్యామ్, ఈ వృషభ రాశి వారికి జూలై మంత్లో కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న చిక్కులు ఉన్నాయి కాబట్టి సో వీరు ఎటువంటి రెమెడీ చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు? సో మీరు ఏం చేస్తారంటే వృషభ రాశి వాళ్ళు ప్రతి గురువారం ఈ జూలై మంత్లో వచ్చే ప్రతి గురువారం రోజు మంచి చక్కగా ఒక గోధుమ పిండి దీపం, గోధుమ పిండి కలిపేటప్పుడే అందులో కాస్త పసుపు వేసి కలిపేసేయండి. కలిపేసి అందులో ఏం చేస్తారంటే చక్కగా నెయ్యి దీపం ఒకటి వెలిగించి అందులో కాస్త బెల్లం వేసి అది దీపం అంతా వెలిగి నెక్స్ట్ డే ఏం చేస్తారంటే ఆ దీపం వెలిగేటప్పుడు మీరు గురు ఆరాధన చేసుకోండి. ఓకేనా, దక్షిణామూర్తి స్తోత్రం కానీ మీకు ఏ గురువు మీద నమ్మకం ఉంటే ఆ గురువు ఆరాధన చేసుకుంటే గురువారాలు చేసుకోండి. ఖచ్చితంగా థర్స్డేస్ మాత్రం ఎల్లో కలర్ వేసుకోండి. మీ లక్కీ కలర్ చెప్పేశాను, బట్ థర్స్డేస్ మాత్రం ఎల్లో కలర్ వేసుకోవడానికి చూడండి. తర్వాత నెక్స్ట్ డే ఏం చేస్తారంటే ఆ గోధుమ పిండిని చిన్న చిన్న కొంచెం కాస్త పంచదార కొంచెం అందులో కాస్త వాటర్ అలా కలిపేసి చిన్న చిన్న ఉండల్లాగా చేసేసి ఏదైనా పావురాలకు కానీ ఏదైనా పక్షులకు కానీ వేసేసేయండి. ఇది ఒకటే చిన్న రెమెడీ, మీరు ఇది ఒకటి చేస్తే సరిపోతుంది. మీకు ప్రొటెక్షన్ అనమాట, మీరు ఏ పని మీద వెళ్ళినా మీకు సక్సెస్ఫుల్గా ఉంటుంది.
అంటే అప్స్ అండ్ డౌన్స్ ప్రతి నెల అందరికీ బాగుండాలని రూల్ లేదు. కొంతమందికి బాగుంటది, కొంతమందికి బాగుండదు. కాకపోతే నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు జూలై ఎనర్జీస్ కొంచెం అట్లానే ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే కూడా కొంచెం చిరాకులు అవన్నీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మన వంతుగా మనం ఏమేమి రెమెడీస్ చేయగలుగుతామో అవన్నీ చేస్తే సరిపోతుంది మనకి. ఓకే మ్యామ్. వృషభరాశి వారికి వచ్చేసి జూలై మంత్ ఎలా ఉండబోతుంది, అలాగే ఈ మంత్ మొత్తంలోనే సో వీరు ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే వీరికి ఇంకా పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయనే దాని గురించి అయితే చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే అమ్మా.